15 సంవత్సరాలుగా ఈ కొట్టుబడి మళ్ళీ మూలపడితే ఈనాడు పని రాక్షసుడు ఉద్యమంలో ఎంత ఉద్వేగంగా పనిచేశారో ప్రభుత్వంలో కూడా అంతకంటే ఉద్వేగంగా పనిచేసి ఆనాడు ప్రజల కన్న కలలన్నీ తీరుస్తున్నాడంటే అది ముఖ్యమంత్రి గారి సలహా సంప్రదింపులతో హరీష్ రావు గారికి సాధ్యం, ఇంకొకరికి సాధ్యం కాదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇక పవర్ గురించి సవివరంగా చెప్పారు. గత 30-35 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రయత్నం చాలా మంది చేశారు. కానీ విద్యుత్ శక్తి లోటు లేని రాష్ట్రంగా 3 నెలల్లోనే సరిదిద్దినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. దానివల్ల పరిశ్రమలు కానీ, రైతులు కానీ, సామాన్యులు కానీ, కష్టజీవులు కానీ ఈనాడు సుఖంగా సంతోషంగా ఉండగలుగుతున్నారంటే విద్యుత్ శక్తి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన ఇచ్చే విద్యుత్ శక్తికి సంతృప్తిపడకుండా మా జిల్లాలో భద్రాద్రి అని, మీ జిల్లాలో యాదాద్రి అని, మొన్ననే వరంగల్లో కానీ ఆదిలాబాద్లో కానీ ఆన్గోయింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఆఖరికి సౌర విద్యుత్ శక్తి ద్వారా కూడా పట్టుబట్టి అన్ని రాష్ట్రాల కంటే ముందు తీసుకొచ్చి రేపు రాబోయే 2-3 సంవత్సరాల్లోనే 20,000 మెగావాట్లకు తీసుకెళ్లి ఈనాడు మనం నిర్మాణం చేసేటటువంటి హరీష్ రావు గారి ప్రయత్నం చేస్తున్నటువంటి పాలమూరు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, సీతారామ కావచ్చు, భవిష్యత్తులో తిండి ఎత్తిపోతల పథకాలకి కరెంటు లోటు లేకుండా చేసేటటువంటి బృహత్తర కార్యక్రమం 1,00,000 కోట్లతోటి ప్రభుత్వం నడిపిస్తుంది. 1,00,000 కోట్లతోటి ఇరిగేషన్ నడిపిస్తున్నాం. మీకు తెలుసు, సంక్షేమం కోసం భారతదేశంలోని అగ్రగామిగా ఉన్నటువంటి రాష్ట్రం 45,000 కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి పేదల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం, అందరి కోసం ఖర్చు పెడుతున్నటువంటి నిధులు. ఈనాడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. జగదీష్ గారు చెప్పినట్లుగా ముఖ్యమంత్రి మొండోడు, ఆయన పట్టుకుంటే వదిలిపెట్టడని చెప్పి తెలంగాణ ఉద్యమమే మీకు నేర్పింది. వచ్చిన తర్వాత కూడా ఆయన ఒకటే మాట చెప్పారు. వాస్తవంగా అయితే వచ్చిన తర్వాత ఆయనకు ఆ కుర్చీలో కూర్చోవాలని లేదు నాకు తెలిసి. కానీ ఈ తెచ్చిన తెలంగాణని పచ్చగా చూడకపోతే నాకు సంతృప్తి ఏముంటుంది? ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణ, వాళ్ళు యుద్ధం చేసి పోరాటాలు చేసి ఈ తెచ్చుకున్న తెలంగాణకు అర్థం చూపించాలంటే ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలి, 24 గంటలు కరెంట్ ఇవ్వాలి, ప్రతి కుటుంబం నవ్వుతో చిరునవ్వులతో ఉండాలి, ప్రతి ఒక్కరు ఆనందంతో ఉండాలి. అది తెలంగాణ, బంగారు తెలంగాణ అనిపించుకోవాలి తప్ప మళ్ళీ వీళ్ళ చేతుల్లో పెడితే చిందరవందర అవుతుంది. కాబట్టి ఇది పచ్చని తెలంగాణ చేసి బంగారు తెలంగాణగా తెలంగాణ బిడ్డలందరూ ఆనందంతో ఉండాలనే ఏకైక కోరికతోటి బాధ్యత తీసుకుంటున్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధకుడు కంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి పెద్దది కాదు నాకు తెలిసి. కాబట్టి సాధించుకున్నటువంటి వ్యక్తి దీన్ని ఏ రకంగా సాగు చేయాలో కూడా తెలిసినటువంటి వ్యక్తి. అందుకని ఎవరు ఊహించినటువంటి రీతిలో కాంగ్రెస్ నాయకులు, కొన్ని ప్రతిపక్షాలు గత మొదటి సంవత్సరం ఆషామాషిగా ఇది జరిగేది కాదు, పెట్టేది కాదు, కరెంటు మట్టికి తీసుకురాలేడు, ఎట్లాగూ ఇబ్బందులు వస్తాయని అనుకున్నారు. దాంట్లో ఫెయిల్ అయిపోయారు. సంక్షేమం చూశారు, అందుట్లో ఫెయిల్ అయిపోయారు. ల్యాండ్ ఆర్డర్లో చూశారు, చీమ చుట్టుకుమంటల్లా